ఓం శాంతి 14/11/2023 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మనుషులను దేవతలుగా తయారు చేసే సేవలో తప్పకుండా విఘ్నాలు వస్తాయి. మీరు కష్టాలను సహించి అయినా ఈ సేవలో తత్పరులుగా ఉండాలి. దయా హృదయులుగా అవ్వాలి. ప్రశ్న: ఇది అంతిమ జన్మ అనే స్మృతి ఎవరికి ఉంటుందో వారి గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారి బుద్ధిలో ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో మేము మరో జన్మ తీసుకోరాదు, ఇతరులెవ్వరికీ జన్మనివ్వరాదు అని ఉంటుంది. ఇది పాపాత్మల ప్రపంచం. ఇప్పుడిక దీని వృద్ధి అవసరం లేదు. ఇది వినాశనం అవ్వాలి. ఇప్పుడు పాత వస్త్రాలను వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయింది. పాట: నూతన ప్రాయపు మొగ్గలము. ఓం శాంతి. పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి జ్యోతిని వెలిగించాలి అని తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మీ బుద్ధిలో ఉంది. మనుష్య మాతృలందరికీ ముక్తి మార్గాన్ని తెలియజేయాలి అని తండ్రికి కూడా బేహద్ద ఆలోచన ఉంటుంది. పిల్లల సేవ చేసేందుకు, దుఃఖం నుండి ముక్తులుగా చేసేందుకే తండ్రి వస్తారు. ఇక్కడ దుఃఖం ఉంది అంటే సుఖానికి కూడా ఏదో స్థానం ఉంటుంది అని మనుషులకు అర్థం కాదు. దీనిని గురించి వారికి తెలియదు. శాస్త్రాలలో సుఖ స్థానాన్ని కూడా దుఃఖ స్థానంగా చేసేశారు. ఇప్పుడు బాబా దయాహృదయులు, మేమిప్పుడు దుఃఖితులుగా ఉన్నాము అని మనుషులకు తెలియదు. ఎందుకంటే వారికి సుఖం గురించి, సుఖమునిచ్చే వారి గురించి తెలియదు. ఇది కూడా డ్రామాలోని నిర్ణయమే. సుఖము అని దేనినంటారో, దుఃఖము అని దేనినంటారో వారికి తెలియదు. ఈశ్వరుడే సుఖ దుఃఖాలను ఇస్తారు అని అంటారు. అనగా వారికి కళంకాన్ని ఆపాదిస్తారు. ఎవరినైతే తండ్రి అని పిలుస్తారో ఆ ఈశ్వరుడి గురించి తెలియదు. తండ్రి చెప్తారు, నేను పిల్లలకు సుఖాన్ని ఇస్తాను. పతితులను పావనంగా చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు అని మీకు తెలుసు. ఇప్పుడు అందరినీ మధురమైన ఇంటికి తీసుకెళ్తాను అని వారు చెప్తున్నారు. ఆ మధురమైన ఇల్లు కూడా పావనమైనదే. అక్కడ పతితాత్మలు ఎవ్వరూ ఉండరు. ఆ స్థానాన్ని గూర్చి ఎవ్వరికీ తెలియదు. ఫలానా వారు దూరంగా ఉన్న నిర్వాణానికి వెళ్ళారు అని అంటారు, కానీ దాని అర్థం తెలియదు. బుద్ధుడు నిర్వాణమైనప్పుడు తప్పకుండా వారు అక్కడ నివసించే వారే అయి ఉండాలి. అక్కడికే వెళ్ళారు. మంచిది, వారైతే వెళ్ళారు. మరి మిగిలిన వారు ఎలా వెళ్ళాలి? జతలో ఎవ్వరినీ తీసుకెళ్ళలేదు కదా. వాస్తవానికి బుద్ధుడు వెళ్ళలేదు. అందుకే అందరూ పతిత పావనులైన తండ్రిని స్మృతి చేస్తారు. పావన ప్రపంచాలు 2 ఉన్నాయి. ఒకటి ముక్తిధామము, రెండవది జీవన్ముక్తిధామం. శివపురి మరియు విష్ణుపురి. ఇది రావణపురి. పరంపిత పరమాత్మను రాముడు అని కూడా అంటారు. రామరాజ్యము అన్నప్పుడు బుద్ధి పరమాత్ముడి వైపుకు వెళ్తుంది. మనుషులనైతే అందరూ పరమాత్ముడు అని అంగీకరించరు కనుక మీకు దయ కలుగుతుంది. కష్టాలను సహించవలసి వస్తుంది. బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మనుషులను దేవతలుగా చేయడంలో ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు చాలానే వస్తాయి. గీతా భగవానుడే నిందల పాలయ్యారు కదా. తిట్లు వారికి మరియు మీకు కూడా లభిస్తాయి. ఇతను బహుశా చవితి చంద్రుణ్ణి చూసి ఉండవచ్చు అని అంటారు కదా. ఇవన్నీ కల్పిత కథలు. ప్రపంచంలో ఎంత మురికి ఉంది. మనుషులు ఏమేమో తింటున్నారు, జంతువులను చంపుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటి నుండి విడుదల చేస్తారు. ప్రపంచంలో ఎంతటి మారణ హోమం జరుగుతోంది. మీ కొరకు తండ్రి ఎంత సహజం చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు కేవలము నన్ను స్మృతి చేయండి, వికర్మల వినాశనం అవుతాయి. అందరికీ ఒకే విషయాన్ని అర్థం చేయించండి. మీ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. వాస్తవానికి మీరు అక్కడి నివాసులు అని తండ్రి చెప్తున్నారు. సన్యాసులు కూడా అక్కడికే దారి చూపుతారు. ఒకవేళ ఒకరు నిర్వాణ ధామానికి వెళ్ళిపోయారు అంటే మరి ఇతరులను ఎలా తీసుకెళ్తారు? వారిని ఎవరు తీసుకెళ్తారు? బుద్ధుడు నిర్వాణానికి వెళ్ళారు అనుకోండి. వారి బౌద్ధులు ఇక్కడే ఉన్నారు. వారిని కూడా తీసుకెళ్ళాలి కదా. సందేశకులందరి ఆత్మలు ఇక్కడే ఉన్నాయి అని మహిమ కూడా చేస్తారు. అనగా ఏదో ఒక శరీరంలో ఉన్నారు, అయినా వారి మహిమను పాడుతూ ఉంటారు. మంచిది.
ధర్మస్థాపన చేసి వెళ్ళారు. తర్వాత ఏమైంది? ముక్తికి వెళ్ళేందుకు మనుషులు ఎంతగా తల బాదుకుంటారు. వారు ఈ జప, తప, తీర్థయాత్రలు మొదలైనవి నేర్పించలేదు. నేను వచ్చేది సర్వులకు గతి, సద్గతిని ఇచ్చేందుకు. అందరినీ తీసుకెళ్తాను అని తండ్రి అంటున్నారు. సత్యుగంలో జీవన్ముక్తి ఉంటుంది. ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరినీ తిరిగి తీసుకెళ్తాను. శివబాబా తోట యజమాని అని. మీరంతా తోట మాలురు అని మీకు తెలుసు. మమ్మ, బాబా మరియు పిల్లలందరూ బీజం నాటుతూ ఉంటారు. బీజం ఎలా వేయాలో పెద్ద పెద్ద తోట మాలులు నేర్పుతూ ఉంటారు. మొలకలు వెలువడతాయి. అనేక ప్రకారాలైన తుఫానులు వస్తాయి. ఇవి మాయా విఘ్నాలు. తుఫానులు వచ్చినప్పుడు బాబా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడగాలి. శ్రీమతం ఇచ్చేవారు తండ్రి. తుఫానులైతే రానే వస్తాయి. మొదటిది దేహ అభిమానం. ఆత్మనైనా నేను అవినాశి, ఈ శరీరం వినాశి. మా 84 జన్మలు పూర్తి అయ్యాయి అని అర్థం చేసుకోరు. ఆత్మయే పునర్జన్మ తీసుకుంటుంది. మాటి మాటికి ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవడం ఆత్మ పనే. ఇది మీ అంతిమ జన్మ. ఈ ప్రపంచంలో మరో జన్మ తీసుకోరాదు. ఎవ్వరికీ జన్మనివ్వరాదు అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. వికారాలలోకి వెళ్ళరాదు అని. మరి సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని మనుషులు అడుగుతారు. అరే, ఈ సమయంలో సృష్టి వృద్ధి చెందనవసరం లేదు. ఇది భ్రష్టాచారపు వృద్ధి. ఈ పద్ధతి ఆచారము రావణుడి నుండి ప్రారంభమైంది. ప్రపంచాన్ని భ్రష్టాచారిగా చేసేవాడు రావణుడు. రాముడు శ్రేష్టాచారిగా చేస్తారు. ఇందులో కూడా మీరు చాలా శ్రమ పడవలసి ఉంటుంది. క్షణ క్షణము దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దేహాభిమానంలోకి రాలేదు అంటే స్వయాన్ని ఆత్మగా భావించాలి. సత్యుగంలో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు కదా. ఇప్పుడు మా శరీరం ముసలిది అయిపోయింది, దీనిని వదిలి క్రొత్తది తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. ఇక్కడైతే ఆత్మ జ్ఞానం కూడా లేదు. స్వయాన్ని దేహముగా భావించి కూర్చున్నారు. ఎవరైతే దుఃఖితులుగా అవుతారో వారు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. అక్కడ ఉన్నదంతా సుఖమే. అక్కడ కేవలం ఆత్మ జ్ఞానమే ఉంటుంది. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు కనుక అక్కడ దుఃఖం ఉండదు. అది సుఖ ప్రాలబ్ధం. ఇక్కడ కూడా ఆత్మ అని అంటారు. అయినా కొందరు ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ ఉంది అనే జ్ఞానం అయితే ఉంది కదా. కానీ మనము ఈ పాత్ర నుండి తిరిగి వెళ్ళలేము అని వారికి తెలియదు. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తప్పకుండా తీసుకోవాలి. పునర్జన్మనైతే అందరూ అంగీకరిస్తారు. నా కర్మ అని అందరూ నిందించుకుంటూ ఉంటారు కదా. మాయా రాజ్యంలో కర్మలు వికర్మలుగానే పాపంగానే అవుతాయి కనుక కర్మలను నిందించుకుంటూ ఉంటారు. అక్కడ అలా నిందించుకునే పశ్చాత్తాపపడే కర్మలేవి ఉండవు. ఇప్పుడు మీరు తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. వినాశనం జరిగే తీరాలి. బాంబుల ట్రయల్ రిహార్సల్ కూడా చేస్తూ ఉన్నారు. కోపంలోకి వచ్చి వాటిని వేసేస్తారు. ఇవి శక్తిశాలి బాంబులు. యూరోప్ వాసులకు యాదవులు అనే గాయనం కూడా ఉంది. భలే, మనము సర్వధర్మాల వారిని యూరోప్ వాసులు అనే అంటాం. భారతదేశం ఒకవైపు ఉంది, మిగిలిన వారందరినీ మరొక వైపు కలిపేశారు. వారి ఖండంపై వారికి చాలా ప్రీతి ఉంది. కానీ డ్రామా నిర్ణయం ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? బాబా శక్తినంతా మీకు ఇస్తున్నారు. యోగ బలము ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకుంటారు. మీకు ఏ కష్టాన్ని ఇవ్వరు. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, దేహ అభిమానమును వదిలేయండి. నేను రాముణ్ణి స్మృతి చేస్తాను, శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తాను అని అంటారు. కనుక వారు స్వయాన్ని ఆత్మగా భావించరు. ఆత్మగా భావిస్తే ఆత్మల తండ్రిని ఎందుకు స్మృతి చెయ్యరు? పరంపిత పరమాత్మనైనా నన్ను స్మృతి చెయ్యండి. మీరు జీవాత్మలను ఎందుకు స్మృతి చేస్తారు అని తండ్రి అంటున్నారు. మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. నేను ఆత్మను, తండ్రిని స్మృతి చేస్తాను. స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. వారసత్వం కూడా బుద్ధిలోకి గుర్తు వస్తుంది అని తండ్రి ఆజ్ఞాపించారు. తండ్రి మరియు వారసత్వం అనగా ముక్తి, జీవన్ముక్తులు. దీని కొరకే ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. యజ్ఞము, జపము, తపము మొదలైనవి చేస్తూ ఉంటారు. పోప్ నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకునేందుకు వెళ్తారు.
ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం దేహాభిమానాన్ని వదలండి, స్వయాన్ని ఆత్మని నిశ్చయం చేసుకోండి. ఈ నాటకం పూర్తి అయింది కనుక 84 జన్మలు పూర్తి అయ్యాయి, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ఎంత సహజం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇది బుద్ధిలో ఉంచుకోండి. ఉదాహరణకు నాటకం పూర్తి కావస్తున్న సమయంలో ఇక 15 నిమిషాలే ఉంది అని, ఇప్పుడు ఈ సీన్ అనగా దృశ్యం పూర్తి అవుతుంది, మేము ఈ దుస్తులను తొలగించి ఇంటికి వెళ్తాము అని అందులోని పాత్రధారులు భావిస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి. ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఎంత సమయం మనము సుఖ దుఃఖాల పాత్ర అభినయించామో మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి, ప్రపంచంలో ఏమేమి జరుగుతున్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి. కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు నడుస్తుంది అని వారు అనుకుంటారు. దీనిని ఘోర అంధకారం అని అంటారు. తండ్రి పరిచయం లేదు. జ్ఞానం అనగా తండ్రి పరిచయం. అజ్ఞానము అనగా తండ్రి పరిచయం లేకపోవడం అనగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు నంబర్వార్ పురుషార్థ అనుసారం అత్యంత ప్రకాశంలోకి వచ్చారు. ఇప్పుడు రాత్రి పూర్తి అవ్వనున్నది, మీరు తిరిగి పరంధామానికి వెళ్తారు. నేడు బ్రహ్మరాత్రి, రేపు బ్రహ్మ పగలవుతుంది. పరివర్తన అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఇప్పుడు మీరు మృత్యులోకంలో ఉన్నారు, రేపు అమరలోకంలో ఉంటాము అని మీకు తెలుసు. మొదట వాపస్ వెళ్ళాలి. ఇలా ఈ 84 జన్మల చక్రము తిరుగుతుంది. ఈ తిరగడం సమాప్తం అవ్వదు. మీరు నాతో ఎన్నిసార్లు కలిశారు? బాబా అడుగుతూ ఉన్నారు. అనేక సార్లు, కల్పము కలిశాము అని పిల్లలు చెప్తారు. మీ 84 జన్మల చక్రం పూర్తి అయితే అందరిది పూర్తి అయిపోతుంది. దీనిని జ్ఞానము అని అంటారు. జ్ఞానమిచ్చేవారు జ్ఞానసాగరులు, పరంపిత పరమాత్మ, పతిత పావనులు. పతిత పావనులు అని ఎవరిని అంటారు అని మీరు అడగవచ్చు. భగవంతుణ్ణి నిరాకారుడు అని అంటారు. మరి మీరు రఘుపతి, రాఘవ, రాజారాం అని ఎందుకు అంటున్నారు? ఆత్మల తండ్రి ఆ నిరాకారుడే. ఇది తెలిపించేందుకు చాలా యుక్తి కావాలి. రోజు రోజుకు మీకు గుహ్య జ్ఞానం లభిస్తూ ఉన్నందున మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. అర్థం చేయించవలసింది కేవలం పరమాత్మ గురించి మాత్రమే. పరమాత్మను మర్చిపోయినందున అనాథలైపోయారు, దుఃఖితులుగా అయిపోతూ ఉంటారు. ఒక్కరి ద్వారా ఒక్కరిని తెలుసుకుంటే మీరు 21 జన్మలు సుఖీలుగా అవుతారు. ఇది జ్ఞానము, అది అజ్ఞానం. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. అరే, వారు తండ్రి కదా. మీలో భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయని తండ్రి చెప్తున్నారు. పంచవికార రూపి రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ఈ విషయాలన్నీ అర్థం చేయించాల్సి వస్తుంది. మేము ఈశ్వరుడి ఒడిలో ఉన్నాము అని చాలా గొప్ప నశ ఉండాలి. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో దేవతల ఒడిలోకి వెళ్తారు. అక్కడైతే సదా సుఖం ఉంటుంది. శివబాబా మనల్ని దత్తత చేసుకున్నారు. నేను శివబాబా స్మృతిలో నిరంతరం ఉండాలి. స్వయం మీ కళ్యాణం చేసుకుని ఇతరుల కళ్యాణం కూడా చేస్తే రాజ్యం లభిస్తుంది. ఇవి అర్థం చేసుకునేందుకు చాలా మంచి విషయాలు ఈ విధంగా మననం చేస్తూ ఉండాలి. శివబాబా నిరాకారులు, ఆత్మలైన మనం కూడా నిరాకారులమే. అక్కడ మనం అశరీరీలుగా ఉంటాం. బాబా అయితే సదా అశరీరియే. బాబా ఎప్పుడూ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పునర్జన్మ తీసుకోరు. బాబా ఒక్కసారి మాత్రమే కల్పానికి ఇక్కడ అవతరిస్తారు. మొట్టమొదట బ్రాహ్మణులను రచించాలి అంటే వారిని తమ వారిగా చేసుకొని పేరు పెట్టవలసి ఉంటుంది కదా. బ్రహ్మ లేరు అంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? ఎవరైతే 84 జన్మలు పూర్తిగా తీసుకున్నారో, పవిత్రంగా ఉండి మళ్ళీ వికారిగా అయ్యారో అతనే బ్రహ్మ. సుందరంగా ఉండి శ్యామ్ నుండి సుందరంగా అవుతాడు. భారతదేశానికి కూడా శ్యామ్ సుందరం అని పేరు పెట్టవచ్చు. భారతదేశము అనే శ్యామ్ అని, భారతదేశమునే స్వర్ణిమయుగము సుందరం అని అంటారు. భారతదేశమే కామచితిపై కూర్చొని నల్లగా అయింది. భారతదేశమే జ్ఞానచితిపై కూర్చొని సుందరంగా అవుతుంది. భారతదేశం గురించి ఆలోచించవలసి ఉంటుంది, కష్టపడవలసి వస్తుంది. భారత్ వాసులు మళ్ళీ ఇతర ధర్మాలలోకి మారిపోయారు. యూరోప్ వాసులు మరియు భారతీయులలో వ్యత్యాసం కనిపించదు.
అక్కడికి వెళ్ళి వివాహం చేసుకుంటే క్రైస్తవులు అనబడతారు. వారి పిల్లలు మొదలైన వారు కూడా అదే రూపురేఖలతో ఉంటారు. ఆఫ్రికాలో కూడా వివాహం చేసుకుంటారు. ఇప్పుడు చక్రాన్ని అర్థం చేసుకుని విశాల బుద్ధిని బాబా ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. యాదవులు మరియు కౌరవులు ప్రీతి ఉంచలేదు. ఎవరు ప్రీతి నుంచారో వారికి విజయం లభించింది. శత్రువులను విపరీత బుద్ధి అని అంటారు. ఈ సమయంలో అందరూ పరస్పరంలో శత్రువులే. తండ్రిని సర్వవ్యాపి అని నిందిస్తారు, లేకుంటే జనన మరణ రహితులు అనేస్తారు. వారికి నామరూపాలు ఏవి లేవని అనేస్తారు. ఓ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. ఆత్మ పరమాత్మల సాక్షాత్కారం కూడా అవుతుంది. వారిలో మరియు పరమాత్మలో వ్యత్యాసం ఉండదు. ఇక శక్తి నెంబర్ వారుగా తక్కువగా ఎక్కువగా ఉండనే ఉంటుంది. మనుషులు భలే మనుష్యులే, కానీ వారిలో కూడా పదవులు ఉంటాయి. బుద్ధిలో వ్యత్యాసం ఉంటుంది. జ్ఞాన సాగరులు మీకు జ్ఞానం ఇచ్చారు కనుక వారిని స్మృతి చేస్తారు. అటువంటి స్థితి మీకు అంతిమంలో తయారవుతుంది. అమృతవేళ స్మరించి స్మరించి సుఖాన్ని పొందండి. భలే పడుకొని ఉండండి, కానీ నిద్రించరాదు. హఠం చేసి కూర్చోవాలి, కష్టం ఉంది. అమృతవేళ తీసుకునేందుకు వైద్యులు మందులు కూడా ఇస్తారు. ఇది కూడా ఔషధమే. రచయిత అయిన పరగడుపున తీసుకోండి మందులు అని అంటూ ఉంటారు కదా. అయితే పడుకొని ఉండి స్మరణ చెయ్యండి నిద్రించకుండా అంటే అనారోగ్యంలో ఉండేవారు, చేత కాని వారు అలా చేయొచ్చు. కొద్దిగా ఆరోగ్యం బాగుంటే కూడా కూర్చొని యోగం చేస్తే మంచిది. నిద్ర రాకుండా ఉంటుంది. లేదు అంటే సోమరితనానికి కూడా వశం కాకుండా ఉంటారు. కూర్చొని మంచం పైన యోగం చేయడానికి, లేదు ప్రక్కకొచ్చి కూర్చొని యోగం చేయడానికి చాలా తేడా ఉంటుంది కూడా. చేత కానప్పుడు తప్పదు. అమృతవేళ తీసుకునేందుకు వైద్యులు మందులు ఇస్తారు. ఇది కూడా ఔషధమే. రచయిత అయిన తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించి చదివిస్తున్నారు. ఈ విషయం అందరికీ అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు ఈశ్వరుడి ఒడిని స్వీకరించారు. తర్వాత మళ్ళీ దేవతల ఒడిలోకి వెళ్తారు. ఈశ్వరుడి ఒడిని స్వీకరించినటువంటి వారే ఇప్పుడు బ్రాహ్మణులే దేవతల ఒడిలోకి వెళ్తారు. ఈ ఆత్మిక నశాలో ఉండాలి. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. సెకండ్ పాయింట్. అమృత వేళలో లేచి జ్ఞాన సాగరుడి జ్ఞానాన్ని మననం చేయాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. వరదానము. అమృతవేళ 2 గంటల నుండి రాత్రి పడుకునేదాకా ప్రతి కర్మను కూడా విధిపూర్వకమైన స్మృతితో చేసే సిద్ధి స్వరూప భవ. అమృత వేళ నుండి రాత్రి వరకు ఏ కర్మ చేస్తున్నా విధిపూర్వకమైనటువంటి స్మృతితో చేస్తే ప్రతి కర్మకు సిద్ధి లభిస్తుంది. అన్నిటికంటే అతి పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫల రూపంలో అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది. బాబా చెప్పిన శ్రీమతం ప్రకారమే అమృతవేళ నుండి రాత్రి దాకా నడుచుకున్నట్టయితే అతీంద్రియ సుఖంలో ఉండగలుగుతారు. సదా సుఖం యొక్క అలలలో, సంతోషపు అలలలో ఉల్లాసంగా ఉంటారు. ఈ ప్రత్యక్ష ఫలం ఇప్పుడే లభిస్తుంది. అంతేకాక భవిష్యత్తు ఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలో లభించే ప్రత్యక్ష ఫలము అనేక భవిష్య జన్మల ఫలం కంటే శ్రేష్టమైనది. ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే లభిస్తుంది. దీనినే ప్రత్యక్ష ఫలము అని అంటారు. స్లోగన్. స్వయాన్ని నిమిత్తంగా భావించి కర్మలు చేస్తే న్యార భిన్నంగా, ప్యార ప్రియంగా ఉంటారు. నాది అనేది రాదు. అవ్యక్త ఇషారా. సుఖస్వరూపులై సుఖాన్ని ఇస్తూ పొందుతూ ఆశీర్వాదాలు ఇస్తూ పొందుతూ ఉండటానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు.
సుఖం ఇవ్వడానికి కేవలము గమనముంచాలి ఈ విషయం పైన. ఎప్పుడే కానీ మర్యాదలను వదలి సుఖం ఇవ్వకండి. పవిత్రతే కావచ్చు, లేదు అంటే వేరే ఏదైనా సరే వారు చెప్పినట్టు అది శ్రీమతానికి విరుద్ధమైతే మీరు అలా నడవరాదు. బాబా అందరికీ సుఖం ఇవ్వండి అంటారు, కానీ యోచన చేయాలి ఇది శ్రీమతమా కాదా అని. అది సుఖము ఖాతాలో జమ కూడా కాదు, ఆటోమేటిక్ మిషనరీ ద్వారా దుఃఖ ఖాతాలోకి జమ అవుతుంది. కనుక హృదయంతో మర్యాదపూర్వకంగా సుఖం ఇవ్వాలి. హృదయపూర్వకంగా చూపించుకోవడానికి కాదు, హృదయపూర్వకంగా ఇవ్వాలి. సుఖకర్త పిల్లలు ఒక్క సెకండ్లో మీ మనస్స ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కము ద్వారా సుఖమిస్తే ఆశీర్వాదాలు జమ అవుతాయి. ఓం శాంతి.